ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. దేవుని పోలికగా సృష్టించబడిన నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. దేవునికి స్తోత్రం. ఏ స్వభావం? పుట్టుకతో ప్రతి ఒక్కరికి శరీరంలో ఒక రకమైన స్వభావం ఉంటుందండి. ప్రతి వారికి కూడా పుట్టుకలోంచి ఒక రకమైన స్వభావం వస్తుంది. ఆ స్వభావాన్ని మనం పిల్లరా చూపించకూడదు. మరి ఏం చేయాలి? నూతనమైనటువంటి స్వభావాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నవీన స్వభావం అంటే ఒక నూతనత్వాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది. నూతన స్వభావాన్ని మనం ఈ సమాజంలో చూపించాల్సిన అవసరం ఉంది. దానికి వివరంగా పిల్లరా 12వ అధ్యాయం 2వ వచనంలో రోమీయులకు రాసిన పత్రికలో అన్నాడు కదా, ఇందాక చదివాం మనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందండి. పిల్లరా, మీ మనస్సును మార్చుకోవాలి. ఈరోజు పిల్లరా, మనస్సును మార్చుకోవడం మన చేతుల్లో పని అండి. మనసును మార్చుకోవడం మన చేతిలో పని. సహజంగా చిన్నపిల్లలు కొంతమంది పట్టుబడతారండి. ఏదైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నేను కూడా వస్తానని చాలా పేచి పెడతారు. కానీ వారికి చెప్పాల్సిన మాట ఏదన్నా సరైన మాట వారికి చెప్తే వెంటనే వాళ్ళు సరే నేను రాను ఆగిపోతానంటారు. పిల్లరా, ఈ స్వభావం పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఏంటంటే ఒక పట్టుదల, ఖచ్చితంగా నాకు అది కావాలి అని పేచి పెట్టడం, వెంటనే మరలా సెట్ చేసుకొని సరే అని నేను అనుకుంటాను, వీళ్ళు వదలరు పేసి అనుకునేవాడిని. కానీ మరలా వెంటనే అడ్జస్ట్ అయిపోయి సరే అన్నట్లుగా. ఎందుకంటే వారు మనసును ఏం చేసుకున్నారు, మనం కూడా ఏం చేసుకోవాలి? మనసును మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎవరేమనుకున్నా, ఎవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం, నేను ఇలాగే ఉంటాను అని అంటే నువ్వు దేవుడి నామానికి అవమానం తెస్తావు. నువ్వు దేవుడి నామానికి ఏం చేస్తావు? నీ వలన దేవుడికి మహిమ రాదు. దేవునికి మహిమకరమైన బిడ్డలుగా మనం ఉండాలి తప్ప దేవుడికి అవమానం తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు. కనుక మనం కొన్ని సందర్భాలలో మన లోపాలు మనకు తెలిసినప్పుడు వెంటనే వాటిని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరి చేసుకోకపోతే నువ్వు నూతనపరచబడినట్లు కాదు. కనుక నీ స్వభావం నవీన స్వభావం కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, నవీన స్వభావమును ధరించుకొనుడి. పిల్లరా, నూతనత్వాన్ని మనం ధరించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వభావం నవీనపరచబడాలి. పిల్లరా, కొత్త బట్టలు వేసుకోవడం సులువే, కానీ నవీన స్వభావం, కొత్త స్వభావాన్ని ధరించుకోవడం అంత సులువు కాదు. అమ్మ విన్నారా? ఏం సులువు కాదు? ఒక ఆయన అన్నాడు, పుట్టకతో వచ్చిందంట, పొలంలో పెట్టినా పోదటండి. ఏంటది? పుట్టకతో వచ్చింది పొలంలో ఎప్పుడు పెడతారంటే చచ్చిపోయిన తర్వాత. అంటే అప్పుడప్పుడు పొలంలో పెట్టడం కాదు, పొలంలో పెట్టడం అంటే చచ్చిపోతారని. అంటే పొలంలో పెట్టేదాకంటే చచ్చిపోయేదాకా కూడా పోదంటారు. కానీ ఈరోజు క్రీస్తు యొక్క రక్తము మనల్ని మార్చగల శక్తి గలది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారు మన సంపూర్ణంగా మార్చగల, మన స్వభావాన్ని మార్చగల శక్తిమంతుడు ఆయన. అందుకే పిల్లరా, ఎదిగో మీకు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనిస్తాను, మీకు నూతన స్వభావము కలుగు చేస్తాను. హల్లెలూయా. మీలో నేను నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను అన్నాడు దేవుడు. మన స్వభావాన్ని మార్చగల శక్తిమంతుడు మన దగ్గర ఉన్నాడు, లేక ఆయన దగ్గర మనం ఉన్నాం. కనుక మనము ఎప్పటికప్పుడు నవీన స్వభావాన్ని చెప్పాలి, ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవలసినటువంటి అవసరం ఉంది. ధరించుకోకపోతే ఈ కాలాన్ని బట్టి మనం మేలుకొనిన వారం కాదు. కాలాన్ని బట్టి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని కాలానుగుణంగా మీరు లేవండి అని దేవుడు చెప్పాడు. అంటే గతించిన కాలం వేరు, మనం రక్షణ పొందినప్పటికంటే ఇప్పుడు మరీ సమీపంగా ఉంది దేవుని రాకడ. కనుక మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. భయంకరమైనటువంటి సంఘటనలు భూలోకంలో జరిగిపోతూ ఉన్నాయి. పిల్లరా, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధం పిల్లరా ఆల్రెడీ ప్రారంభించబడినట్లుగానే కనబడుతూ ఉంది. అటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి.
యుద్ధాలు భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. రానున్న దినాల్లో పిల్లరా ఈ పరిస్థితులు మరింతగా ఎక్కువైపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మనం అర్థం చేసుకోవాల్సింది యేసయ్య చెప్పిన మాట, నా రాకడకు ముందు సూచనలు ఇవ్వగో అని చెప్తూ కొన్ని రకాల సూచనలు చెప్పాడు. అందులో యుద్ధాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన విపత్తులు, ఏ ఇంటి వారు ఆ ఇంటి వారికి శత్రువులు అయిపోతారు. పిల్లరా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది నిజంగా ఇజ్రాయేల్ పాలస్తీనా ఇద్దరు ఒకే సహవాసానికి సంబంధించిన వారు యూదులే వీరు యూదులే. కానీ పిల్లరా ఇప్పుడు వారి మధ్యన వైరం, ఏ ఇంటి వారు ఆ ఇంటి వారికే శత్రువులు. పిల్లరా అది ఒకే ఇల్లది, కానీ ఇప్పుడు కొంత ఎడబాటు వచ్చి వేరయ్యినప్పటికీ కూడా వారి మధ్యన ఐక్యత లోపించి పిల్లలు భయంకరమైనటువంటి యుద్ధాలు. అది వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కొందరు, పాలస్తీనాను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పిల్లరా ఆ యొక్క ముస్లిం దేశాలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లరా వాటిని నాశనం చేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దశలో భయంకరమైన ఇజ్రాయెల్ పక్షంగా కొన్ని దేశాలు, పిల్లరా అలాగే ఆ యొక్క పాలస్తీనా పక్షంగా, ఇరాన్ పక్షంగా మరికొన్ని దేశాలు భయంకరమైన యుద్ధ పరిస్థితులు, యుద్ధ వాతావరణం మనకు కనబడుతూ ఉంది. మనమైతే నిశ్చింతగా ఉన్నామండి. ఇక్కడ దేవునికి స్తోత్రం, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకో మాట ఏంటంటే రాదు అన్నట్లుగా ఉన్నారు. రాదు కాదు, అది ఇప్పుడు మనం చెప్పలేం. పిల్లరా మనం నిశ్చింతగా ఉండడానికి వీల్లేదు. మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అదే సమయంలో పిల్లరా మన వరకు వస్తే వాటిని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని పిల్లలమైన మనందరం కూడా ఆధ్యాత్మికంగా దేవుడితో మనం సాంగత్యం చేస్తూ ఉన్నాం కనుక దేవుణ్ణి మనం ధరించుకోవాల్సిన అవసరం ఉందని మొదటి మాట చూసాం. నవీన స్వభావాన్ని ధరించుకోవాలని రెండవదిగా చూస్తూ ఉన్నాం. అంటే మనలో మార్పు రావాలి. క్రీస్తుని ఎరగని కాలానికి, క్రీస్తును అంగీకరించి ఆయన సన్నిధిలో సహవాసంలోకి వచ్చిన కాలానికి మనలో పూర్తి మార్పు రావాల్సిన అవసరం ఉంది.